హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈ ఎండలకి 2 రోజుల నుంచి పాలు విరిగిపోతున్నాయండి. లీటర్ 80 రూపాయలు. పాడేయడం ఇష్టం లేక కొంచెం కుకింగ్ వెనిగర్ వేసి పన్నీర్ అయితే చేసేసాను. ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాను. మా ఆయనకి ఈ ఎండలకి నాన్ వెజ్ తినాలనిపించట్లేదంట. ఈ ఆదివారం అయితే నాన్ వెజ్ తీసుకురాలేదండి. ఇంకా పన్నీర్తో అయితే బిర్యానీ చేద్దాం అనుకున్నాను, కానీ అందులో కూడా మసాలా ఉంటుందని చెప్పేసి ఇంకా ఫ్రైడ్ రైస్ అయితే చేశానండి. మా ఆయనకి సాసులతో చేసే రెసిపీస్ పెద్దగా ఇష్టపడరు, అన్హెల్దీ అని. ఆయన కోసం ఎప్పుడు చేసినా సరే సాసులు వేయకుండానే రెస్టారెంట్ స్టైల్లోనే చేస్తూ ఉంటానన్నమాట. ఇంక ఈ రోజు అయితే పన్నీర్ కీమా ఫ్రైడ్ రైస్ చేశానండి. చాలా బాగుంది. దీనికోసం కొంత పన్నీర్ని అయితే కీమా కిందన, కొంత పన్నీర్ని కొంచెం పెద్ద సైజ్ తీసుకొని బటర్లో అయితే ఫ్రై చేసుకున్నాను. అలానే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని వీడియోలో చూపించిన వెజిటేబుల్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి వేసి హై ఫ్లేమ్ లో అయితే ఫ్రై చేసుకోవాలండి. వెజిటేబుల్స్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, మిరియాల పొడి అండి మెయిన్ ఇంగ్రీడియంట్. దీనివల్ల రెస్టారెంట్ స్టైల్లో మనకైతే టేస్ట్ వస్తుంది. ఫైనల్ గా పన్నీరు, కొత్తిమీర చల్లుకుంటే మనకు పన్నీర్ కీమా ఫ్రైడ్ రైస్ రెడీ. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి